భోగాపురమును నగరములో సదాచారుడు దైవభక్తుడు అయిన ఒక బ్రాహ్మణోత్తముడు నివసించేవాడు. అతనికి ఒక కుమార్తె కలదు. ఆ కుమార్తె పేరు సుశీల. మంచి బుద్ధిమంతురాలు, చిన్నతనం నుండి దైవభక్తి కలది. ఆమె గుణములు తెలుసుకుని ఆమె వద్ద ఉత్తమ స్త్రీకి ఉండవలసిన అన్ని లక్షణములు ఉండడం వలన మృగశృంగుడు సుశీలను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. ఒకరోజు సుశీల తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి కావేరి నదికి స్నానం చేయడానికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక ఏనుగు వారిని భయపెట్టింది. ఆ ముగ్గురు స్నేహితురాళ్లు ఏనుగు నుంచి భయపడి పారిపోతూ ఒక నూతిలో పడి మృతి చెందారు. ఈ విషయం మృగశృంగునికి తెలిసింది. అతను చాలా బాధపడ్డాడు. ఎలాగైనా వారిని బ్రతికించాలి అని అనుకున్నాడు. అతను కావేరీ నదిలో దిగి ధ్యానం చేయసాగాడు. ఆ ఏనుగు మళ్లీ వచ్చి మృగశృంగుడిని కూడా భయపెట్టాలి అని చూసింది. అయితే అతను భయపడలేదు. ఆ ఏనుగు అతడిని పట్టుకుని తన శరీరం మీద ఎక్కించుకుంది. మృగశృంగుడు తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు ఆ రూపం నుంచి ఒక దేవతా రూపాన్ని పొందింది. తనకు శాప విమోచనం కలిగించిన మృగశృంగునికి నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయింది. దిలీప మహారాజా, విన్నావా? మాఘస్నాన ఫలం వలన ఏనుగుకు శాప విమోచనమై ఎలా నిజరూపం వచ్చిందో అని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.